వెల్కమ్ టు దివ్య సంజీవిని యోగా. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి అంటే వెయిట్ లాస్కి సంబంధించింది. వెయిట్ లాస్కి ఎవరికైతే లోయర్ బాడీ ఎక్కువ అంటే కాళ్ళు పొట్ట నడుము బాగా ఎక్కువగా పెరిగిపోయి తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్కి సంబంధించింది కాబట్టి ఎవరికైనా నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, లేదంటే స్పాండిలైటిస్ ఇవన్నీ ఉంటే మీ డాక్టర్ అడ్వైస్ తీసుకున్న తర్వాతే మీరు చేయండి. లేదు అంటే మీరు ట్రైనర్ని దగ్గర పెట్టుకొని చేయండి. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు చేయొద్దు, ఎందుకంటే ఇది వెయిట్ లాస్కి సంబంధించింది, మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, అందుకని ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు. అలాగే ఎవరైతే ఇంజురీస్, యాక్సిడెంట్స్ జరిగిన వాళ్ళు, ఇంజురీ ఉన్న వాళ్ళు, ఏదంటే బై మిస్టేక్ కింద పడిపోయి దెబ్బలు తగిలిన వాళ్ళు, వాళ్ళందరూ మీరు కంప్లీట్గా క్యూర్ అయిన తర్వాత మాత్రమే చూసి చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే అకర్ణ ధనురాసన. ఈ ఆసనకి ఎలా చేయాలో చూపిస్తా. మన కాల్ని ముందు మీరు ఇలా సుఖాసనంలో కూర్చున్నారు కదా, ఇక్కడి నుంచి మీ కాలు తీసుకొచ్చి ఇలా మీ చెవికి ఆనిచ్చి పెట్టుకోండి. గాలి పీలుస్తూ వదిలేస్తూ ఇలా పెట్టుకోవాలి. తర్వాత మీరు కాల్ని ఇలా సాగదీసుకొని మీ చేతిని ఇటువైపు స్ట్రెచ్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా మీ శరీరాన్ని సాగదీసుకొని పెట్టుకోవాలి. ఈ స్థితిలో మీరు 20 నుంచి 30 సెకండ్ల వరకు ఉండాలి. ఇక్కడి నుంచి మరలా మీరు ఆకర్ణ ధనురాసన చూసారు కదా, గాలి వదిలేస్తూ కాలు పైకి లేపుకొని మీ చెవి కానిచ్చి పెట్టుకొని 20 నుంచి 30 సెకండ్ల వరకు ఉండాలి. మరలా మీరు ఈ కాలు స్ట్రెచ్ చేసుకొని శరీరాన్ని ఇంకో వైపుకు వంచి పెట్టుకోవాలి. గాలి పీలుస్తూ వదిలేస్తూ ఇలా ఇదే ఆసనాన్ని ఒక 3-4 సార్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు కాలు మార్చుకొని మళ్ళీ ఈ కాలుని చూడండి, ఇలా మీ చెవికి దగ్గరగా తెచ్చిపెట్టుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండాలి. తర్వాత కాలు సాగదీసుకొని మీరు ఇంకో వైపుకి బాగా మీ శరీరాన్ని సాగదీసుకోవాలి. ఈ స్థితిలో 20 నుంచి 30 సెకండ్లు ఉండండి, గాలి పీలుస్తూ వదిలేస్తూ. తర్వాత మళ్ళీ కాలు మడుచుకొని ఈ కాలుని మీ చెవికి దగ్గరగా ఆనిచ్చి పెట్టుకోండి, గాలి పీలుస్తూ వదిలేస్తూ 20 నుంచి 30 సెకండ్లు ఉండండి. మళ్ళీ కాలు సాగదీసుకొని శరీరాన్ని ఇంకో వైపుకు వంచుకోండి, గాలి పీలుస్తూ వదిలేస్తూ 20 నుంచి 30 సెకండ్ల వరకు ఉండండి. చూసారు కదా, ఇటువైపు కూడా ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన వైపు ఎన్నిసార్లు వేసుకుంటారు, ఒక 5 సార్లు వేసుకున్నారు అనుకోండి, మీరు ఇంకో వైపు కూడా 5 సార్లు వేసుకోండి. 5 సార్లు 10 సార్లు అవుతుంది. అప్పటికే మీ శరీరం అంతా ఒక బాగా స్వెట్ వచ్చేసి చెమటలు పట్టేసి మీకు బాగా మసాజ్ లాగా అయిపోయి మీ శరీరం బాగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే మీ చేతులు కాళ్ళు బాగా సన్నగా అయ్యి మీరు నాజూకు అయిన ఆకారంలో ఆరోగ్యంగా వెయిట్ తగ్గించుకోవచ్చు. చూసారు. తర్వాత మీరు ఒక 5-10 సెకండ్ల వరకు కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో సుఖాసనంలో కూర్చొని శ్వాసని మీ ఆధీనంలోకి తెచ్చుకొని మీ దృష్టిని మీ శరీరం పైన, మీ మనసు పైన పెట్టుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు మీకు మీరు సమయం ఇచ్చుకొని కూర్చోండి. మీరు ఇలా మీకు సమయం ఇచ్చుకోవాలంటే మీరు కళ్ళు మధ్య మధ్యలో తెరవకూడదు, అలాగే ఎవరితోనూ మాట్లాడకూడదు. అలా కూర్చున్నారంటే మీకు మీరు సమయం ఇచ్చుకొని మీ శరీరం పైన మీకు ఒక అవగాహన, మీ శరీరం పైన దృష్టి పెట్టుకొని మీ శ్వాసను ఎలా పీలుస్తున్నారో మీరు తెలుసుకొని మీ శ్వాస మీద ఒక నియంత్రణ తెచ్చుకోవచ్చు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా మీ చేతులు ఇలా రుద్దుకున్నప్పుడు ఇక్కడ ఒక ఉష్ణం అనేది వస్తుంది. అది మీ ముఖం పైన, చేతుల పైన పెట్టుకున్నారంటే మీకు మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఆసనం చూపించినా కానీ అవి మీరు డైలీ చేసే ఆసనాస్లో కలుపుకొని లిస్ట్లో కలుపుకొని చేసుకున్నారనుకోండి, ఇది కొత్తగా ఉంటుంది, మీ శరీరానికి ప్రెషర్ బాగా పడుతుంది. అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నారంటే మీకు ప్రెషర్ పడుతుంది. ఒక 50 ఆసనాస్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, వాటిలో మళ్ళీ డివైడ్ చేసుకొని కొన్ని ఆసనాలు ఒకరోజు, కొన్ని ఆసనాలు ఒకరోజు వేసుకొని దాంతోపాటు సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు, శ్వాసక్రియలు ఇవన్నీ కలుపుకొని మీరు ఒక 1 అవర్ క్లాస్ లాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మీకు వెయిట్ లాస్ రాకుండా ఉండదు. దాంతోపాటు మీ రోజువారీ తీసుకునే మీ ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆరోగ్యవంతమైన ఆహార అలవాట్లుగా మార్చుకోండి. ఇవన్నీ చేస్తారని భావిస్తూ నమస్తే. మన ఛానల్ని చూడటం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.